కలియుగాన వైకుంఠము చూడగరండి. గోవింద 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 గోవింద. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కొలిచే భక్తులను కలిబాధల నుండి రక్షించే కలియుగ దైవం వెంకటేశ్వరుడు. తన భక్తులెవ్వరూ ఆకలితో అలమటించరాదన్నది స్వామి ఇచ్ఛ. స్వామి ఇచ్ఛానుసారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నిత్యం అన్నదానం నిర్వహించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీకి మన మనసులని అర్పణ చేస్తే, భక్తి ప్రపత్తులతో వెంకటేశుణ్ణి శరణు వేడితే వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉభయ గోదావరి జిల్లాలలో బహుప్రాచుర్యం పొందిన క్షేత్రం అప్పన్నపల్లి. బాలాజీ ఆలయాలు ఎన్నో కలవు, కాని భక్తుని కోరిక మేరకు స్వామి బాలరూపంలో కొలువయ్యున్న ఏకైక క్షేత్రం అప్పన్నపల్లి సర్వదా దర్శనీయం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము, వేయి దీపాల సేవ వెలుగు తీరము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.